గురుభ్యో నమః. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం, నాగబ్రహ్మం సిద్ధాంతి. ఇప్పుడు మీనరాశిలో గ్రహకూటం గురించి చెప్పుకుందాం. రేపు 25వ తేదీ, ఈ నెల 25వ తేదీన జన్మించే వాళ్ళకి, 25, 26 తేదీలలో జన్మించే వాళ్ళకి చాలా మంచిది కాదు. చాలా సమస్యలు ఎదురవుతాయి వాళ్ళకి. అంతేకాకుండా ఇప్పుడు కన్యరాశిలో పుట్టిన పురుషుడికి, మీనరాశిలో ఉండే స్త్రీకి కొంచెం యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అంతర్గతంగా. అవి కొంతమంది తెలివైన వాళ్ళు చెప్తారు, కొంతమంది కొంచెం మేమెందుకు చెప్పుకోవాలనే విధిలో చెప్పుకోకపోవచ్చు. కానీ కన్యరాశి వాళ్ళకి చాలా కొంచెం ఇప్పుడు సఫరింగ్లు ఎక్కువగా ఉంటాయి. కన్యరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు వీడియో నచ్చితే లైకు, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా. నేను ఇదే విధంగా మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తా. కానీ 25వ తేదీ, 26వ తేదీ కానుపులు కాకుండా ఆ మరుసటి రోజు కానుపులు అయ్యేదానికి చూసుకుంటే తెలిసిన వాళ్ళకి, మన వీడియో చూసిన వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని కంపల్సరిగా. మంచి జరిగేదానికి చాలా మంచి. దాని గురించి వివరించాలంటే చాలా పెద్ద చెడు ఉంది. 25వ తేదీ, 26వ తేదీ జననం గురించి చాలా అసలుకి ఎంత చెడు అంటే అవి చెప్పడానికి నాకు మనసు రావట్లే. శిశువుల మీద మనము అంత మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి నేను ఇది చేస్తున్నాను. మీరు లైక్ కంపల్సరిగా, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.